హలో అండి. చాలామంది ఎండాకాలం వచ్చేసింది కదా, ఏం చేసుకోవాలి అని అనుకుంటారు. ఏదైనా టిఫిన్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు. నేనేం చేస్తున్నాను అంటే నాకు కూడా అదే అండి, ఏం చేయాలి అని తోచక ఈ మురుమురాలు ఉన్నాయి కదా, వీటిని మనము తడిపి పొనికి వేసుకోవాలి. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా మురుమురాలను తడిపి బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తడిపేసి ఇందులోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం తీసుకుందాము. నేను ఇంకా కొన్ని వేసి తడిపి తీస్తాను. ఇప్పుడు మనం గ్రైండర్లో 4 వెల్లుల్లి, కొన్ని పుట్నాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాల పొడి వేసి గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్ చేసుకున్నాము. ఈలోపు మనము బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. వేడయ్యేంతలోపు నేను ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, కొంచెం పసుపు, ఇందులో టమాటా ముక్కలు, ఒకటే టమాటా వేసాను నేను. ఈవినింగ్ కాగానే కంపల్సరీ ఏదో ఒక స్నాక్ తింటాము కాబట్టి రోజు ఒక వెరైటీ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు ఇది చేస్తున్నాను. 3 ఎండుమిర్చి వేస్తున్నాను. మనం గ్రైండర్ చేసి పెట్టుకున్న పొడి కొంచెం వేస్తున్నాను. దీంట్లో మురుమురాలు కూడా వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో ఉంటుంది కొంచెం సాల్ట్ మురుమురాలలో, అందుకే నేను కొంచెమే వేస్తున్నాను. ఫైనల్గా కొత్తిమీర, ఉల్లాకు, ఇంట్లో నిమ్మకాయ పిండుకోవచ్చు, చాట్ మసాలా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా నేను పల్లీలు వేయలేదు, పల్లీలు కూడా వేసుకోవచ్చు. అయిపోయిందండి, స్టవ్ బంద్ చేస్తున్నాను. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది. థ్యాంక్ యూ.